నల్గొండ పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని సావర్కర్ నగర్ లో వరుసగా 4 ఇళ్ల తాళాలు పగులుకొట్టి చోరీ చేశారు. ఓ వ్యాపారి ఇంట్లోనే 20 తులాల బంగారం, 4 లక్షల రూపాయల నగదు ఎత్తికెళ్లారు. పోలీసులు క్లూస్ టీంతో రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు. ప్రకాశం జిల్లాలో సంతమాగులూరు సర్పంచ్ హత్య కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏప్రిల్ 10న సర్పంచ్ గడ్డ వెంకటరెడ్డిని ఇంటి దగ్గరే దారుణంగా చంపేశారు ప్రత్యర్థులు. ఈ కేసులో 7గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కొడవళ్లు స్వాధీనం చేసుకున్నారు. మహిళా సంఘాలకు రుణాలిస్తామని మోసం చేసిన ఘరానా ముఠాలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. 4 యువకులు నేషనల్ కార్పొరేషన్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో ముఠాగా ఏర్పడ్డారు. మహిళా సంఘాలకు లోన్లు ఇస్తామని వలవేశారు. 10 లక్షల వరకు వసూలు చేసి పత్తా లేకుండా పోయారు. ఆ 4గురిలో ఒకరిని మహిళలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వ్యసనాలతో కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్న భర్తను మార్చుకోలేక ఆ ఇల్లాలు తనువు చాలించింది. హైదరాబాద్ బాలానగర్లోని దామోదర సంజీవయ్య నగర్ బస్తీలో శివకుమార్, నాగమణి దంపతులకు 6 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఓ బిడ్డ ఉంది. ఆటో నడిపే శివకుమార్ వ్యసనాలకు బానిసయ్యాడు. ఇంటిని పట్టించుకోవడం మానేశారు. దీంతో మనస్తాపం చెందిన నాగమణి ఉరివేసుకుని చనిపోయింది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో ఓ మోసగాడిని అరెస్టు చేశారు పోలీసులు. హర్యానాకు చెందిన ఆతిఘర్ రెహమాన్ ఏటీఎంలో డబ్బులు తీసుకునేందుకు వచ్చేవారిని మోసం చేస్తున్నాడు. అతన్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు మోసాల చిట్టాను కక్కించారు. ఇతడితో పాటు మరో 4 ముఠాగా ఏర్పడి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని తేలింది. కరీంనగర్ జిల్లా వేములవాడలో పట్టపగలు చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్ కు చెందిన శ్యామల ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి 2వీలర్ పై వచ్చి మెడలో ఉన్న బంగారు పుస్తల తాడును లాక్కొని పరారయ్యాడు. వృద్ధురాలికి గాయాలవడంతో ఆసుపత్రిలో చికిత్స అందించారు. హోంమంత్రి అల్లుండని చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్న గుంటూరుకు చెందిన అనిల్ కుమార్ ను తాడికొండ పోలీసులు అరెస్టు చేశారు. అధికారులకు, వ్యాపారులకు ఫోన్ చేసి బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నాడని విచారణలో తేలింది. ప్రజాప్రతినిధుల పేర్లతో పాటు ఏకంగా హోంమంత్రి పేరు వాడుకున్నాడని తెలిసిందే. మాట వినని వాళ్లని ఎస్సీ, ఎస్టీ కేసుల పేర్లతో బెదిరించాడంటున్నారు పోలీసులు. నిందితుడి నుంచి 2 వేట కొడవళ్లు, 29,000 నగదు, 4 సెల్ ఫోన్లు, ఓ ల్యాప్టాప్, 2 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇతడికి సహకరించిన 2 వ్యక్తులు పరారీలో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బోర్డు తిప్పేసిన వీవీఆర్ హౌసింగ్ బాధితులు తమకు న్యాయం చేయాలంటూ 2వ పట్టణ పోలీసులను ఆశ్రయించారు. పలుచోట్ల వెంచర్లు వేసిన వీవీఆర్ హౌసింగ్ సంస్థ ఏజెంట్లను నియమించుకుని కస్టమర్ల నుంచి భారీగా నగదు వసూలు చేసింది. భూముల రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో బాధితులు ఆందోళన చెందారు. కార్యాలయంలోని ఫర్నిచర్ ను గుట్టుగా తరలించేందుకు ప్రయత్నించడంతో బాధితులు అడ్డుకుని పోలీసులకు సమాచారం